శ్రీ రాజసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్ర 18వ భాగం 24/12/23 శ్రీ హనుమద్ వ్రత శుభాకాంక్షలతో స్వాగతం. ఆయన 31వ భాగంలో చెప్తున్నారు తన ప్రాథమిక పరీక్ష. మా తండ్రి చనిపోయిన చాలా కాలం వరకు నాకు ఆయన గురించి భయాలమైన కలలు వస్తుండే. మాకిప్పుడు కష్ట పరంపర సంభవించిందని, మా తల్లి మొదలైన వాళ్ళంతా చచ్చిపోతారని సుస్థితిలో భ్రమ పొందుతూ ఉండేవారు. ఇప్పుడు సంవత్సరం చివరి రోజులు అవ్వటం చేత మా పాఠశాలకు పరీక్షలు చేయటానికి వెళ్ళాం. నా మిత్రుడు వెంకటరత్న నాయుడు గారు కృష్ణామండల పూర్వ భాగానికి ప్రాథమిక పరీక్షాధికారిగా నియమింపబడ్డారు. ఆయన నన్ను మరికొందరు స్నేహితులను సహాయ పరీక్షాదులుగా నియమించారు. అందువల్ల కొంచెం ధన లాభమే కాక మనసుకు కొంత విరామం కూడా కలిగి వారి యొక్క నిరంతర స్నేహం వల్ల అమూల్య సాహస సౌభాగ్యం కూడా నాకు లభించింది. నేను 4వ తేదీ డిసెంబర్ బెదవాడ నుండి కంకిపాడు బయలుదేరి నాయుడు గారిని అక్కడ సాయంకాలం కలుసుకున్నాం. చెన్నాప్రగడ భానుమూర్తి గారు, నిడుగొంది నరసింహం గారు వారికి సహాయం. రాత్రి చాలాసేపటి వరకు నాయుడు గారు తమ బందరు వృత్తాంతాలు చెప్పారు. క్లార్క్ ధర తనకు నోబెల్ కళాశాల విడిచిపోమ్మని సందర్భంగా వాడు సవిస్తరంగా తెలిపి ఆస్తిక పాఠశాల స్థాపనానికి ఇది అదను కాదని చెప్పారు. ప్రాథమిక పరీక్ష ఇతర గ్రామాల్లో చేయబోయటానికి నాకు సెలవు దొరకడం కష్టమే. పాఠశాలలో పని, జనానా పత్రిక, ఇప్పుడు పునరుద్ధరణ, గృహ నిర్వాహక కవిత్వం, అచ్చుప్రతిక సవరించడం ఇవన్నీ కలిసి నాకెంతో ప్రయాసంగా ఉండేది. 13 డిసెంబర్ విద్యాశాల సంవత్సరపు చివరి రోజు. ఆ రోజునే వెంటనే పాఠశాల పరీక్షలు పూర్తి చేసుకొని స్టేషన్కి వెళ్ళా. చెన్నపురి వెళ్ళేటువంటి కనకరాజు గంగరాజు గారులను చూసి నైజాం పోయే బండి ఎక్కి మదిరలో దిగా. ఆ రాత్రంతా కూడా నాయుడు గారు నేను బండి ప్రయాణంలోనే మర్నాటి ఉదయంలో నందిగామ చేరు. 2 రోజుల్లో అక్కడి పరీక్షలు పూర్తి చేసి జగ్గయ్యపేటకు వెళ్ళి 16 డిసెంబర్లో అక్కడ పరీక్ష. ఇప్పుడు అక్కడ పూర్వమిత్రుడు అయ్యగారి సుబ్బారావు గారు ఉన్నారు. వారి ఇంట్లో నేను బస చేసి బెదవాడ నుండి వెనకటి సౌఖ్య దినాలు ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకానికి వస్తాయి. మర్నాడు బెదవాడ చేయడం 19వ తేదీ నేను రైలెక్కి రాజమండ్రి వెళ్ళిపోయా. ఆ ప్రదేశంలో మా నాయన సంతోషానికి ఇప్పుడు మేము కానరాక చాలా బిగులా విచారించి. శీతాకాలపు సెలవు రోజుల్లో నేను, తమ్ముడు, చెల్లెలు కామేశ్వరమ్మ వివాహ సంబంధం కోసం వెతుకలేం. అట్లపాడు సంబంధం ఏర్పాటు చెయ్యాలనుకున్నాం. దుఃఖాతిరేకంగా వగుస్తూ మా తల్లికి రోజు భాగవతం చదివి అర్థం చెబుతూ ఆమెను కొంత సేద తీర్చాం. మా మరదులకు ఇంకా దేహస్వాస్థ్యం కలగల. అయినా నేను భార్యా సమేతంగా 5వ తేదీ జనవరి బెదవాడకు బయలుదేరి వచ్చాను. మళ్ళా ప్రాథమిక పరీక్ష జనవరి ప్రారంభం అవటం నేనింత త్వరగా బెదవాడ రావడానికి కాదు. నా భార్య, అత్తగారు, బంధువులు చూసేస్తా అని తను ఏలూరులో దిగారు కనుక నాయుడు గారు మొదలైన పరీక్షా స్నేహితులు ఇంటర్ 2వ భాగంలో వాళ్ళ ఇంట్లో 2వ భాగంలో ఉండే మిత్రుడు వీరభద్రరావు గారు ఆతిథ్యం ఇచ్చారు. నాయుడు గారి సహాయకులైన దుగ్గిరాల రామ్మూర్తి గారు మొదలైన మిత్రులు మా ఇంట్లోనే ఉన్నారు. ఆ కాలంలో నా శీల విశేషాలు తేట పడటానికి 1899 జనవరి 13వ తారీఖు సంక్రాంతి పండుగ నాడు నా దినచర్య ఇక్కడ చెప్తున్నా. ఏం రాశారు? ఈనాడంతా విషయవాంఛలే నన్ను వేధించాయి. అనగత్యంగానే నేను వాటికి లోపడుతున్నాను. దేవా, వీటి నుండి నా బాధ విముక్తి చేయి. నేను కర్మకాండంలో చెప్పించి ఎంత పని చేస్తున్నా నా మనసుకు అవి ఆయాసం కలిగిస్తున్నాయి. విషయవాంఛ నాకు వారసత్వం ఆస్తిలాగా అయ్యాయి. ఇంతకాలానికి పౌష్టిక చక్షువులకు వైరాగ్యం రావట్లేదు. భగవానుడా, నాకు హృదయ పారిశుద్ధ్యాన్ని
ప్రాథమిక పరీక్ష మూలంగా నాకు నిత్య సహవాసులైన నాయుడు గారితో చాలాసార్లు ఆత్మీయ విషయాల గురించి ముచ్చటిస్తూ ఉండేవాడు. అలాగే చాలాసార్లు నాలాగానే ఆయన కూడా కొన్ని లోపాలు మొదలైన వాడిని ఆయన మొదలుపెట్టుకునేవాడు. సమయ పాలన విషయంలో ఆయన వెనకబడి ఉన్నారు. మళ్ళాగా ఇతరుల లోపాలను లోనయ్యాలని వినటం వల్ల మనసుకు కొంత ఉపశమనం కలుగుతుంది. 19వ తారీఖు మేము ప్రాథమిక పరీక్షకై రేపల్లి వెళ్ళిన నిరుడు ప్రధానోపాధ్యాయుడుగా ఉండిన తమ్ముడు వెంకట్రామయ్య నాకును కల పోలికల గురించి అక్కడి వాడు చెప్పుకోసారు. సోదరుడు విడి ఇస్తే ఉండే గృహం నాకు అక్కడ వాళ్ళు చూపించారు. అతని మిత్రుడు లక్ష్మీనారాయణ గారు అక్కడ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. ఒక సోదరు మమ్మల పనితో నేను నలిగిపోతూ వచ్చా. సెలవు రోజుల్లో నాకు ఈ పని ఎక్కువైపోయింది. 22వ తేదీ జనవరి ఆదివారం నాడు ఎన్నో సభలకు వెళ్లాల్సి వచ్చి ఆనాడు సంఘ సంస్కరణ సభకు జరిపారు. మా సమాజ ఆదరణ స్త్రీల సభను సమకూర్చడం, బాలికా పాఠశాలని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాను. 6000 నియోగి సభాభావావేశాలు రెంటికి నేను వెళ్ళాను. కొంత శ్రమపడి బావమతి వెంకటరత్నానికి నియోగి సమాజం వారి వేతనాన్ని సంపాదించాను. ఇది కాక నేను రాసిన ద్రౌపది చరిత్రకు 2 శుద్ధ ప్రతులు కూడా రాశాను. నేను పెదవాళ్ళు నా దగ్గర 4వ తరగతిలో చదివిన నా తమ్ముడు సూర్యనారాయణ ఈ సంవత్సరం పెదవాడ రానని జనవరి చివరి వారంలో నాకు చెప్పారు. మా తండ్రి చనిపోయిన తర్వాత బెంగ పెట్టుకొని తల్లిని విడిచి ఇక్కడ రావటానికి వాడికి ఇష్టం లేదు. యూనిటేరియన్ మత సంఘం వారు ప్రచురణాలను పెట్టిన ఇంతవరకు తలనొప్పిగా ఉండే. యూనిటేరియన్ గ్రంథకర్త అయిన ఆర్మ్స్ట్రాంగ్ రాసిన జీవాత్మ పరమాత్మ అనే గ్రంథాన్ని బాగా విమర్శన చేసిన వాడు బహుమతి ఇస్తామని ఆ మత సంఘం వాడు ప్రచురించారు. మిత్రుడు రాజగోపాలరావు దగ్గర నేను టేకుమల్ల రాజగోపాల్ నేను ఆ పుస్తక ప్రతిని ఎరువు తెచ్చుకొని చదివా. రమ్యంగా 26వ తేదీ వెంకటరత్నం గారు బందర్ నుంచి వచ్చారు. ఉద్యోగం కోసం వాడిప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు. అలాంటి సుశీలుడు ప్రతిభావంతుడు క్రైస్తవ మత సంఘం వారి కొలుగులో ఉద్యోగం కోల్పోయాడే అని బాధ. మళ్ళా నేను న్యాయశాస్త్ర పుస్తకాలు తెప్పాను. మా తండ్రి చిన్ననాడు ఎంత బోధించినా నేను ఆ చదువును పక్కన పెట్టాను. ఆయన చనిపోయాక నాకు ఆ చదువు మీద బాగా అభిరుచి పెరిగింది. మనస్తత్వ పరిశోధక సంఘం మా తండ్రి చనిపోయిన మొదటి రోజుల్లో దుఃఖ అతిరేకం వల్ల నాకు మతి తొలగిపోయినట్లుగా అనిపించింది. మొన్నటి వరకు ఆరోగ్యవందనాలు అనుభవిస్తూ ఉండే తండ్రి వేగంగా మటుమాయం అవ్వటం నాకు ఆశ్చర్య విషాదాలు కదా. మృత్యువుతో మన మనోవృత్తులన్నీ నశిస్తాయా, లేక తర్వాత కూడా అవి వేరే పరిస్థితుల్లో కార్యకలాపాలు సాగిస్తాయా అని నేను ఆలోచించేవాడు. నేను ఆ రోజుల్లో ఒకప్పుడు రాజమండ్రిలో ఇండియన్ మెసెంజర్ పత్రిక చదువుతుంటే దానిలో లండన్ మనస్తత్వ పరిశోధక సంఘం వారి యొక్క నూతన గ్రంథ విమర్శ కనబడి అది నేను చాలా కుతూహలంగా చదివి పొందక ఆ గ్రంథకర్త అయిన రిచర్డ్ హ్యాడ్జిన్కు తమ పుస్తక ప్రతి నాకు పంపమని అమెరికాకు రాశారు. ఆయన నాకు పంపిన పుస్తకం ప్రేమపూర్వకమైన లేఖ 1899 సంవత్సరం జనవరి 30న నాకు అందింది. సాయంకాలం నుండి ఆ గ్రంథాన్ని చదవటం ప్రారంభించి రాత్రులలో పగలు పాఠశాలలో తీరిక సమయాల్లో నేను ఆ పుస్తకాన్ని చదివేవాడు. అందులో జీపీ సందేశాలు అనే భాగం అత్యద్భుతంగా ఉండేది. అందులో జీపీ అది అలాగే ఆ వార్తనే యథార్థమైతే మనస్సుకు మరణానంతర దశ కలదంటం స్పష్టం. హ్యాడ్జిసన్ గారికి నేను పుస్తకాల వెల పంపుతూ పైపర్ దర్శాని గారిని మా తండ్రిని గురించి ప్రశ్నలు అడగటానికి ఆయన జాబులు నేను పంపవచ్చా అని రాశా. ఇప్పుడు చేరిన పుస్తకం చదివిన కొద్దీ నాకు ఆశ్చర్యం ఎక్కువగా ఉంది. పగలనక రాత్రనక నేను ఆ పుస్తకాన్ని సారం గ్రహించి జీవాత్మ మరణావస్థకు లోను కాకుండా ఉండడం, ఇంత అమోఘ నిదర్శనం కనబడ్డం నాకు ఆశ్చర్యంగా ఉంది. హ్యాడ్జిన్ గారి ఆలోచన చొప్పున సమాజ కార్యదర్శికి లండన్కి రాసి అందులో సహాయ సభ్యుడయ్యా. అప్పటి నుండి నాకు సహజ ప్రచురణాలు క్రమంగా అక్కడి నుంచే వస్తూ ఉండేవి.
హ్యాడ్జిసన్ గారి పుస్తక విమర్శనాలు అనేకం కూడా చదివాను. మేము పెదవాళ్ళు నెలకొల్పిన సంఘ సంస్కరణ సభకు నేను సభ్యుడిగా ఉండి రామదాసు గారు పట్టణంలో లేకపోవడం చేత నేను ఆ సమాజ కార్యదర్శినయ్యా. ఆ సమాజం వాడు ఇప్పుడు హిందూ బాలికా పాఠశాల ఒకటి నెలకొల్పి 4వ తేదీ ఫిబ్రవరి తీర్మానం చేశారు. పెదవాళ్ళు క్రైస్తవ బాలికా పాఠశాలలు అనేక ఉన్నాయి. క్రైస్తవ విద్యా బోధనలో బోధకుడైన నేను వారి సంస్థలకు పోటీగా ఉండే విద్యాలయాన్ని స్థాపించాలని అనుకున్నా. మిత్రుడు వెంకటరత్నం గారి అలాగా క్రైస్తవ మత సంఘం వారి అనుమానాలు గురి అయి ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని నేను సంఘ సంస్కరణ సమాజ సభ్యత్వాలు విరమించుకున్నా. ఆ సమయంలో మా బెదవాడ పాఠశాలలోని ఉపాధ్యాయులలో కక్షలు వచ్చాయి. ప్రధానోపాధ్యాయుని చర్యలు ఏ విధంగా సంతృప్తిగా లేవు కనుక సహాయ ఉపాధ్యాయులు అందరూ ఆయనకి ఇష్టం లేదు. క్రైస్తవ బోధకుడైన సాంబమూర్తి గారు బహిరంగంగా నా మీద నిరసన చూపుతూ ఉండేవారు. ఎక్కడా తటస్థ భావంతో ఉండక నాకు అభ్యాసం అయినా సౌజన్యం లేని వారి నడిపే విద్యాలయంలో పనిచేయటం కష్టంగా అనిపించింది. ప్రధానోపాధ్యాయునికి నాతో కూడా నానాట వైమనస్యం ఏర్పడింది. చిక్కుల్లోనికి వచ్చి నా సహాయం అపేక్షించిన మాత్రం నేను ఆయనకు హితబోధన చేస్తూ ఉండేవాడు. ఆయనకు సాంబమూర్తికి సామరస్యం కుదర్చడానికి చాలా ప్రయత్నం చేసి నేను అప్పుడు చదివే పుస్తకాల మహిమ నా దృష్టి ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయానికి ముఖ్యంగా మా నాయనను గురించి ఆలోచనకి పరివెత్తుతూ ఉండేది. 12 ఫిబ్రవరిలో ఏలగుడి మాసిక సమయంలో నేను దుఃఖ పరవశుడయ్యా. ఆనాటి నా డైరీ ఇలా ఉంది: తండ్రి, ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు ఎక్కడున్నావు? భూలోకంలో ఉంటే నీకు కావాల్సిన సౌకర్యం చేస్తా. ఇప్పటిదాకా గాఢానురాగంగా నిన్ను ప్రేమించాను. నిన్ను కలుసుకొని ఆలింగనం చేసుకొని నేను కోవాలని వాంఛిస్తాను. పాఠశాలలో బోధించడానికి ముందుగా గణిత పుస్తకంలోని ముఖ్యమైన లెక్కలను ఇంత నేను చేసుకోవడం చేయకుండు దురభ్యాసం వల్ల నష్టం నాకంతకంతకు స్ఫుటంగా కనబడి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత మొగాడు చెరువు, ఎంత బాడైనా సరే అప్పుడు తేలిగ్గా స్కూల్లో పాఠం చెప్పాలి. ఒక గణితమే కాదు, ఏ పాఠమైనా ముందుగా బాగా చదివి బోధకుడు తను వంట పెట్టుకించుకొని అప్పుడు తేలిగ్గా చెప్పగలడు. చదువులు కొంతకాలానికి నేను నా శరీర వ్యాయామాన్ని కూడా కట్టిపెట్టడం చేసి అనారోగ్యం పాలయ్యాలని తెలుసు. దీనికేం కానీ ఎప్పటికైనా ముందు కనబడుతోంది, కానీ విషయ సుఖలాలస మాత్రం ఔషధం కనబడ్డా. నా దేహ మనస్తత్వంలో స్థూల సూక్ష్మాలు మంచి చెడులు ఎంత విచిత్రమై ఉన్నాయి. గృహ నిర్వాహకత్వం అనే 2వ కూర్పు పుస్తకం 5వ మార్చి నాకు అందింది. ఆ పుస్తకం మా తండ్రి గారి కుదించి కొంత మనశ్శాంతి పొందాను. నా కోరిక మీద మిత్రుడు కామశాస్త్రులు గారు కృతి పద్యాలు రచించారు. ఆ పుస్తక ప్రతులు పలువురిని కొని చదివారు. పుస్తకం అమ్ముడు పోయిన కొద్దీ చేత డబ్బు కూడా చేరింది. ప్రోత్సాహంగా ఉంది. దుఃఖాలు ఒకటి తర్వాత ఒకటి వెంబడిస్తాయి. 11వ మార్చి తేదీన చెన్నాప్రగడ సూరయ్య గారు చనిపోయారన్న వార్త విన్న సత్పురుషుడు కొన్ని సంవత్సరాల నుండి పరీక్షలో అపజయం పొందుతున్న మిత్రుడు కనకరాజు గంగరాజు గారు BA పరీక్షలో ఈసారి గెలుపొందారని చాలా సంతోషించి 16 మార్చి పెదవాడ రైలు స్టేషన్కి వెళ్ళి ప్రయాణం చేసే వీరేశలింగం గారిని చూసి వారి భోజన సదుపాయాలు చేశారు. ఈ ఉదార పురుషుడికి చిరాయు ఇవ్వాలని భగవంతుడిని కోరా. అలా శ్రమపడి ఎట్టకేలకు ఈ రోజున జీవాత్మ పరమాత్మల గురించి నా విమర్శ వ్యాసాన్ని రాత్రి 8 గంటలకు రాసేశాను. చెల్లెలి వివాహం. నేను ఇదివరకు రాసిన జీవాత్మ పరమాత్మల విమర్శనంతలు చూస్తానని వెంకటరత్నం గారికి బందరు పంపారు. ఆయన అది 20వ మార్చి నాకు మళ్ళా తిప్పి పంపారు. వారి సూచనలు సవరించి నేను ఆ వ్యాసాన్ని చెయ్యాలి. శుద్ధ ప్రతి రాసి 3న మార్చి 3న కలకత్తాకు పంపేసి మనస్సు కొంత శాంతి పొందా. బాధ పిమ్మట బాధ నాకు కలుగుతోంది.
ఇదివరకు నేను ప్రారంభించిన హిందూ సుందరీమణుల చరిత్రలు పూర్తవుతోంది. న్యాయశాస్త్ర చదువుతూ లోక విధంగా సాగుతోంది. అన్నిప్పుడు వేధించే కార్యం భారం కాదు. నాకు అప్పిచ్చిన రాజారావు తన సొమ్మీయమని తొందర పెడతాడు. అప్పుల గురించి తలంచడమే నాకు బాధ. ఎలాగో కష్టపడి ధన సంపాదన చేసి అప్పు తీర్చడం పురుష ధర్మమని నాకు నచ్చింది. సోదరుల తోడ్పాటు వల్ల ఈ రుణశత్రువులను సులభంగా నిర్జింపవచ్చు అనుకున్నా. 28 తేదీన ఆంధ్ర సారస్వత విషయాలను గురించి వీరభద్రరావు గారితో మాట్లాడుతూ లింగం గారి జీవిత చరిత్ర నేను వ్రాస్తానన్న. దరిద్రానాం మనోరథ. 5వ తేదీ ఏప్రిల్ మా పాఠశాలలో ఎడ్డి అనే యువ క్రైస్తవ మచారకుడు ఉపన్యాసం ఇచ్చాడు. అతనికి విపరీతమైన క్రైస్తవ అభిమేషం ఉంది. జ్ఞాన విచక్షణ కంటే పట్టుదల ఎక్కువ. ఆ మహనీయుడే నాయుడు గారు బంధం నుండి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణమని నాకు అర్థమైంది. అతని వైఖరి కూడా వీగిరపాడు. మా పాఠశాలలోని హిందూ విద్యార్థులకందరికీ ఒక్క మారుగా జ్ఞాన స్నానం ఇప్పించాలనుకున్నాడు. నేను సభ్యుడై లండన్ మనస్తత్వ పరిశోధన సంఘం వారి ప్రచురణాలు క్రమంగా వస్తున్నాయి. వారి నూతన ప్రచురణాలు వినోదాంశాలతో నిండి ఉంటాయి. ఆ సమాజం వారి మాసపత్రిక కూడా వస్తూ ఉండేది. నా కోరిక మీద వాడు వహించే హిందూ మతాన్ని సభ్యులను తమ గ్రంథంలో ప్రతులను రెండేసి పంపడానికి అంగీకరించి, అందువల్ల నాయుడు గారు నేను కలిసి ఒక సభ్యుడి చందా చెల్లించి ఒక్కొక్క ప్రతి నెల అందుకునేవారు. 1899 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ వికారి సంవత్సరం పండుగ రోజు నా దినచర్య ఇలా రాసుకున్న డైరీ. ఏం కారణమో కానీ సతి నన్ను ప్రబల శత్రువుగా చూస్తోంది. భార్య తనకు ధనం ఇవ్వలేదని నా మీద పగపోలేదు. ప్రస్తుత సంసార పరిస్థితుల్లో నేనెట్లా సొమ్ము ఇవ్వగలను? ఆమె విరోధం వైమనస్యాల చేత నా ఉదార ఆశయాలు తారుమారవుతున్నాయి. ఈశ్వర ఆదేశాలైన ఈ ఆశయాలు నేను ఎలా వదిలిపెట్టగలను? నేను ఇదివరకు వ్రాసిన వ్యాసాలు చదివి వినోదంలో కాలం గడిపాను. కామశాస్త్రి గారితో అద్వైతాన్ని గురించి వాదిస్తూ అందరి లోపాలు వారికి చెప్పారు. మిత్రుడు వెంకటరత్నం నాయుడు గారి 160 రూపాయల జీతం మీద సికింద్రాబాదులో మెహబూబా పాఠశాల అధ్యక్ష పదవి హెడ్ మాస్టర్ లభించింది. చాలా సంతోషించాను. నా తండ్రి గారు నాది వరకు రాసిన 2 ఉత్తరాలు నాకు ఇప్పుడు పరిచితులైన హాజీసన్ దొరగారి అమెరికాకు పంపారు. పై పరుదరసానికి ముచ్చా సమయంలో వీటిని చూపించి మా తండ్రిని గురించి ఆమె ఏం చెప్పునో నాకు తెలియచేయమని వాళ్ళని కోరారు. పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు చేసే అక్రమాలను గురించి నా దినచర్య పుస్తకంలో ఇలా వ్యాఖ్య. క్రైస్తవ బృందానికి మనుషుల వర్తనం ఎలా ఉన్నా వారి మతమే ప్రధానమనిపిస్తుంది. సజ్జనులైన హిందువుల కంటే దుశ్శీలులైన క్రైస్తవులే వాళ్లకు ప్రియులు. దేవదూత వంటి పూతవాద పరిత్రుల కంటే నాయుడు గారిని ఈ మతం మీద తమ విద్యాలయం నుండి వెళ్ళగొట్టారే. శీల సౌష్ఠవం కోల్పోయిన బోధక మహాశైలను ఈ పాఠశాల నుండి ఎవరు కదిలింపకున్నారు? ఇట్టి భూలోక దృశ్యాలు దేవతల పరిఘాతానికి కారణమవుతాయి. మా చెల్లెలి పెండ్లి 3వ తేదీ మే జరుపుతుందని తమ్ముడు రాశాడు. నేను వెళ్ళటానికి వీల్లేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పాడు. పాఠశాల అధికారికి బందరు రాసి 5వ తేదీ 1వ తేదీ నేను రాజమండ్రి వెళ్ళా. ఎంతో ప్రయాసపడి వస్తు సామగ్రి సిద్ధం చేశాం. చివరికి 3వ తేదీ రాత్రి చెల్లెలి పెళ్లి జరిగింది. 4వ నాడు ఊరిలో ఉద్యోగ మిత్రులకు విందిచ్చాం. ఆ పెళ్లికి స్వయంగా సొమ్ము కొంత ఖర్చు పెట్టా. నేను రాజమండ్రిలో ఉండే రోజుల్లో విడిగా తీయించిన హిందూ సుందరీమణుల చరిత్ర ప్రతులు ప్రచురమయ్యాయి. వాటిలో కొన్ని విమర్శనార్థమై పత్రిక అధిపతులకు పంపా. ఇప్పుడు భర్తృహీనమైన వరుతుండే మా ప్రియ జననికి ఈ పుస్తకం కృతినిచ్చి సంతృప్తి చెందా. 17 మే తేదీ ఈ దినచర్య ఎలా ఉంది? నేను మనోనిశ్చయాన్ని చేసుకున్న కోప పరవశగా ఉండకూడదు. నా మాట వల్ల ఎవరికి మనస్సు నొప్పించకూడదు.
ఈశ్వర ధ్యానం చేత తీరిక కాలంలో ఉపయోగించుకోవాలి. వృధా కాలక్షేపం చెయ్యకూడదు. ప్రలోభాన్ని బారిపడకుండా చూసుకోవాలి. మనసు నుండి విషయాసక్తిని కోసివేయాలి. ఇవన్నీ మంచి నిజమాలే, ఆచరణలో పెట్టడం ఎంత కష్టం. ఈ వేసవిలో రాజమండ్రిలో తమ్ముడు వెంకట్రామయ్యతో కలిసిన న్యాయశాస్త్ర లా గ్రంథాలు చదివా. అతడు 2వ తరగతి పరీక్షలు ఇచ్చి ఇప్పుడు రాజమండ్రిలో న్యాయవాది అయిపోయాడు. మొదటి తరగతి పరీక్షగా అతడు 2వ తరగతి పరీక్ష నేను పోవాలని సంకల్పంతో ఇప్పుడు శ్రద్ధతో చదివాం. తమ్ముడు కృష్ణయ్యకు ప్రథమ శాస్త్ర పరీక్ష ఆంగ్ల పఠనీయ పుస్తకాలు బోధించా నేనే. పెద్దవాళ్ళిద్దరం ఇంత శ్రద్ధతో చదువుతున్న చిన్నవారులు కృష్ణవయ్య, సూర్యనారాయణ వ్యర్థ కాలక్షేపం చేస్తున్నారు చివాటు పెట్టేవాడిని. నా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. నాకంటే తమ్ముడు వెంకట్రామయ్య బలహీనుడై అని విచారిస్తూ ఉండేవాడు. మా అమ్మ వ్యాధి నుండి వైద్యాధికారిని అడగా ఆమె రోగం కారణం కష్టసాధ్యం, నివారణం కష్టసాధ్యమని, ఆమె శాంతి మాత్రం చేయవచ్చు, తాత్కాలిక శాంతి మాత్రమే జరుగుతుంది అన్నారు. తర్వాత నా దేహారోగ్యం ఎలా ఉన్నా ఆత్మ ఆరోగ్యం మాత్రం క్రమ తప్పుతోంది. నా ఆత్మకు పాప ఇచ్ఛ అనేది జీర్ణ వ్యాధిగా పరిణమించింది. అలాగే ఆత్మవ్యాధులు సులభంగా నివారితాలని పూర్వమే నేను అనుకునేవాడిని. అంతకంటే మొండి రోగాలు ఉండవని ఇప్పుడు నాకు అర్థమైంది. 1వ తేదీ జూన్ మిత్రుడు కనకరాజు భార్య చనిపోయిందనే వార్త దుఃఖించాను. నా సంతాపాన్ని సానుభూతిని తెలుపుతూ లేఖ రాశా. 18 జూన్ పొద్దున బెదవాడ బయలుదేరా. రైల్లో కూర్చుండి ఇలా అనుకున్నా, ఈ సెలవుల్లో రాజమండ్రిలో ఉండి రోజుల్లో నేను అమ్మతో ధారాళంగా మాట్లాడలేకపోయా. విపరీత మితభాషిత్వం నన్ను ఆవహించింది. దీనికి తోడు ఆమె రుసరుసమంటూ విరోధభావాలతో ఉండేది. చివరి రోజుల్లో మా తండ్రి కూడా ఇలాగే ఉండేవాడు. కనుక నేను ఆయనతో మనసిచ్చి మాట్లాడలేకుండా ఉండే. రైల్లో నేను విశాఖపట్నం నుండి వస్తూ దాసుగారిని కలుసుకున్నా. మళ్ళా మేము మిత్రులమయ్యాం. నేను పెదవాడు దిగేటప్పటికి నన్ను కలుసుకోవడానికి రాజారావు విద్యార్థి పానకాలు కలిపెట్టుకొని ఉన్నారు. రాజారావు ఇంట నేను భోజనం చేశా. బెదవాడలో ఆస్తిక సమావేశం జరిపిస్తామని ప్రకటించిన రాజగోపాలరావు మీద నాకు కోపం వచ్చింది. రేపు జీవాత్మ పరమాత్మల గురించి తెలుసుకుందాం. స్వస్తి.